హలో. నమస్తే. సంపద సృష్టిస్తాను, ఉపాధి కల్పిస్తాను, పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అతని మాటలు నమ్మి ఓటు వేసిన పేద ప్రజల ప్రాణాలతో ఈరోజు చెలగాటం ఆడుతున్నాడు. అసలు పీపీపీ పద్ధతి అంటే చంద్రబాబు దృష్టిలో ప్రైవేట్ నకిలీ మద్యం ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చిన మద్యం షాపుల్లో అమ్మడమా అని అర్థం చేసుకోవాలి. కుటీర పరిశ్రమల మాదిరిగా ప్రతి మండలాల్లో కల్తీ మద్యాన్ని పెట్టి పెద్ద ఎత్తున పండగలకి పబ్బాలకి అంటే దసరా పూజలు కూడా చేస్తున్నారంటే కల్తీ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. పట్టుకున్న కల్తీ మద్యం డాన్ జనార్దన్ ఫోన్ నెంబర్ కూడా కనీసం రాబట్టలేదంటే చిన్నబాబు ఆశీస్సులు ఎంతలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా వైన్ షాపుల్లో కానీ ఈ క్యూఆర్ స్కాన్ చేస్తున్నారా? ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ప్రతి వైన్ షాప్కు పర్మిట్ లైసెన్స్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులే లేవు. ఈరోజు దాదాపు 75,000 చిలుకు బెల్ట్ షాపులు పెట్టారు. ఈ నకిలీ మద్యాన్ని పట్టుకున్న మహిళా ఎక్సైజ్ ఆఫీసర్ని కూడా విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నారంటే అంటే ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తుందో ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నారు? అసలు రాష్ట్రంలోని పాలన ఉందా లేదా? అసలు మరి పెద్ద మొత్తంలో ఈ కల్తీ మద్యం స్కాము రాష్ట్రంలో కాదు దేశంలో కూడా చెప్పాలంటే చాలా పెద్దది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? బస్ ఆయన కూడా ఈ కల్తీ మద్యం తాగి నిద్రలో ఉన్నారా అని ప్రజలు అడుగుతున్నారు. దానికి ఆయనే సమాధానం చెప్పాలి లేచిన తర్వాత. ప్రభుత్వ హాస్పిటల్లోని ఈ కల్తీ మద్యం తాలూకా విషయాలు, వాటి చావుల గురించి ఎక్కడ బయటపడతాయని చెప్పి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హాస్పిటల్లో ప్రైవేట్ పరం చేస్తున్నారన్న అనుమానాలు కూడా వస్తాయి. ఇంత జరుగుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తుంది?